దళిత డ్రైవర్ అయినటువంటి ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే సతీ సమేతంగా గుళ్ళు గోపురాలకి పోయేటువంటి ఒక అలవాటు ఆ పార్టీకి లేదు, కానీ సతీ సమేతంగా మర్డర్లు చేసే అలవాటు ఉందా? సరే, చంపిన తర్వాత కూడా ఎప్పుడైతే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది శాఖ వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆవిడ పారిపోవడం, ముందస్తు వేలకు అప్లై చేసుకోవడం, అంటే ఆడవారిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఈరోజు మొత్తానికి విచారణకి అయితే హాజరయ్యారు. సో ఈ కేసు గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇవాళ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ హాజరవ్వాల్సి వచ్చిందండి. లేకపోతే ఆవిడ చాలా ట్రై చేశారు. కాకపోతే ఎప్పుడైతే ఇంకా కోర్టు చెప్పిందో ఆవిడ ఇవాళ వచ్చారు. రావడం కూడా భర్త గారు తీసుకుని వచ్చారు. మీరు ఇందాక అన్నారు సతీ సమేతంగా గుళ్ళకెళ్తారా వీళ్ళు, వెళ్ళే అలవాటు లేదని. కానీ విచారణకు కూడా హాజరయ్యే అలవాటు ఉంది. ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకొచ్చాక గేటు దగ్గర దింపకుండా పోలీసులు లోపలికి అనుమతించారు ఆవిడని. అది ఆ కారుని అనుమతించడం ఏంటి, దాని మీద ఇవాళ చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక ముద్దాయిగా ఉన్న ఆవిడ అక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ రావాలి. ఇతను కూడా A1 ముద్దాయే, ఆవిడ A2 ముద్దాయిగా ఇవాళ ఉన్నారు. ఉన్నాక మిగతా వాళ్ళలాగానే ఆవిడని కూడా నడిపించి తీసుకెళ్లాలిగా. మరి పోలీసులు ఎందుకు లోపలికి రానిచ్చారు కారును అనేది ఒక ప్రశ్న. రెండోది, అతను దింపేసి వెళ్ళిపోయాడు. ఆవిడ 2 లాయర్లతోటి వెళ్ళింది లోపలికి. అయితే ఇక్కడ ఇవాళ లక్ష్మీదుర్గ ఏం మాట్లాడి ఉంటారు, ఎందుకంటే ఇంతవరకు ఇంకా విషయం బయటకు రాలేదు కాబట్టి. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎలాగా అన్ని ఆధారాలు చూపిస్తారు, వీళ్ళు ఊహించని విధంగా ఆధారాలు బయటకు వచ్చాయి. వాళ్ళు అన్నీ డెస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. వైసీపీ హయాంలో వాళ్ళు ఈ కేసుని అసలు అయిపోయింది, ఈ కేసు ఇంకా మూలం పడేసాం అనుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టమో లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అదృష్టమో ఆ ఫుటేజ్ అక్కడ డంప్ యార్డ్ దగ్గర CCTVలో దొరికాక ఈవిడ కూడా అక్కడ ఉండడం, దగ్గరుండి హత్యకి ఆవిడ సహకరించటం. అంటే అసలు ఇది మనం ఏ రకంగా తీసుకోవాలి? ఆడవాళ్ళకి మరి ఇంత కరకదనం ఉంటుందా? అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడంలో అసలు ఇంత క్రూరత్వం ఎందుకు వహించాల్సి వచ్చింది వీళ్ళు? అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఆ టైంలో అతను పని చేయట్లేదు, మనకు తెలిసిన సమాచారం. అయితే అంతకుముందు అతను పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఎటువంటి పనులు చేశారు? చెడ్డ పనులు, లేకపోతే అంటే హవాలా పనులు ఏమైనా చేశారా, లేదు ఇంకేమైనా మర్డర్లు చేశారా, అంటే లేకపోతే డబ్బుల వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా, లావాదేవీలు? ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏమైనా వాళ్ళకి బినామీనా? అంటే మనం ఇవాళ ఏ కేసు గురించి అయినా మనం వివిధ కోణాల్లో ఆలోచించాల్సి వస్తుంది. సమస్య అక్కడ. అంటే వాస్తవానికి అటు అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ఏం చెప్తున్నాడంటే, వాస్తవానికి 20,000 రూపాయలు నాకు ఇచ్చేది ఉంది, దాన్ని ప్రశ్నించినందుకు అక్కడ చిన్న వాగ్వాదం జరిగింది, గొడవ జరిగింది, అందుకని చంపేశాను అన్నట్టు ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగా 20,000 గురించే ఒక గొడవ స్టార్ట్ అయ్యి ఉంటే, చంపిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి 2 లక్షలు ఇచ్చేసి దీని గురించి ఎక్కడా కూడా మాట్లాడొద్దని చెప్పేసి అన్నారు. 20,000 గురించి మాట్లాడినోడు 2 లక్షలు ఎందుకు ఇస్తాడు? అంటే ఇందాక మీరు అన్నట్టుగా దీని వెనక ఏదో భారీ కుట్ర అయితే ఉంది, డెఫినెట్గా దాన్ని బయటకు తీయాలి. ఎగ్జాక్ట్లీ. ఇది 20,000 క్వశ్చన్ కాదండి. ఇప్పుడు 20,000 కోసం అయితే డంప్ యార్డ్కి తీసుకెళ్ళి అక్కడ చంపాల్సిన పనే ఉంది. 2 లక్షలు ఎందుకు ఇస్తారు? 2 లక్షలు ఎందుకు ఇస్తారు? అసలు 2 లక్షలతో ఇంత పెద్ద కేసు ఎట్లా మాఫీ చేస్తారు? పోనీ అలా కూడా అనుకుందాం. 2 లక్షలు సరిపోతుందా ఒక మనిషిని చంపేశాక దాన్ని నోరు మూయించడానికి? అంటే మనలో మనం అనుకోవటానికి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది కాదండి, దీన్ని మించి ఇంకేదో ఉంది. అసలు ఎందుకని అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళి చంపితే ఈ లక్ష్మీదుర్గ ఆవిడ ఎందుకు పక్కన ఉన్నారు? ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మీరు అది కూడా ఆలోచించాలి. అంటే ఇది వ్యక్తిగతంగా కూడా వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయి అంటే వేరేగా కాదు చచ్చా. నేను అనేది మొత్తం ముగ్గురికి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ విషయం మాత్రం తేలాలండి, ఇది చిన్న విషయం కాదు. ఇవాళ మరి పోలీసులు ఏ రకంగా దీన్ని బయటకు తీసుకొస్తారో మనకు అర్థం కావట్లేదు. కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనేది ఓన్లీ 20,000 కోసము కాదు, లేకపోతే ఇంకేదో కాదు, ఇంకేదో ఉంది వీటన్నిటినీ మించి, ఇందులో అంతకు మించి అన్నట్టుగా. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధించిందా? ఎందుకంటే ఇవాళ అనంతబాబుని ఆయన పక్కనే నిల్చోబెట్టుకుని ఎలక్షన్స్ ప్రచారంలో కూడా, అంటే ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తిని అంత ధైర్యంగా ఆయన పక్కన నిల్చోబెట్టుకుని ఎన్నికల ప్రచారం చేయగలిగారంటే ఇది మొత్తం అందరికీ కూడా, అంటే వైసీపీతో ఎవరెవరికి అనంతబాబుతో లింకులు ఉన్నాయి, అనంతబాబు చేతిలో వీళ్ళందరివి ఎవరెవరివి అంటే వాళ్ళ రహస్యాలు ఉన్నాయి. దానికోసమని ఇవన్నీ తెలుసున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏమైనా బెదిరించాడా? అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎందుకు మానేశాడు వీళ్ళ దగ్గర? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉండి సడన్గా ఎందుకు మానేస్తారు? అది కూడా పెద్ద క్వశ్చన్.
అంటే ఏదో ఉందండి లోపాయకారిగా. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ దగ్గర ఎప్పుడు కూడా డ్రైవర్లు కానీ, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పని మనుషులు కానీ, పిఏలు కానీ, ప్రభుత్వాలు మారినా ఏది మారినా వాళ్ళు మారారండి. వాళ్ళు అలాగా తరాల తరబడి ఉంటూనే ఉంటారు. అందులో ఇతను ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎందుకు మానేశాడు? అది పెద్ద క్వశ్చన్ అనమాట, $1 మిలియన్ క్వశ్చన్ అది. సో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది. అది లక్ష్మీదుర్గకు కూడా ఆ లింక్ ఏదో ఉంది. అది డబ్బు కావచ్చు, లేదా ఇంకేదైనా హత్యలు కావచ్చు, మనకు తెలియదు అది. కాబట్టి ఇవాళ లక్ష్మీదుర్గ అనే ఆవిడ ఇవాళ ఏం చెప్తారు సిట్టు ముందు? అడిషనల్ ఎస్పీ దగ్గరికి వచ్చారు ఇవాళ. సో సిట్టు ముందు ఇవిడ ఏం మాట్లాడతారు? బుకాయించడానికి చూస్తుందా? బుకాయించడానికి చూస్తే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవిడెన్స్లు చూపించాక ఇప్పుడు లాయర్లతోటి ఆవిడ వెళ్ళింది కాబట్టి లాయర్లను అనుమతిస్తారా? లాయర్లను అనుమతిస్తే లాయర్లు సమాధానం చెప్తారా? ఈవిడ చెప్తుందా? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇందాక మనం వివేకానంద రెడ్డి హత్య తీసుకుంటే నాకు ఇందాక అసలు ఒకటి అనిపించిందండి, అసలు వీటిని ఏ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకో ఇచ్చుకోవచ్చుగా, సునీతారెడ్డి గారు పర్సనల్గా ఇచ్చుకుని అక్కడి నుంచి అసలు మొత్తం తెచ్చుకుని అది కోర్టుకు సమర్పిస్తే అప్పుడు సిబిఐ భాగోతం బయటకు వచ్చేదేమో అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజల్లో కోపం వస్తుందండి ప్రజలకి. ఒక సిబిఐ ఎందుకు ఇంత నిరాసక్తంగా ఈ కేసులో ఉంది అనేది. ఎందుకంటే ఇవాళ ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రయల్ కోర్టు ఇచ్చిన దాని మీద వీళ్ళు మాట్లాడారు తప్ప వీళ్ళు సొంతంగా ఒక్క అడుగు కూడా ముందుకేసి ఒక విచారణ జరపల. వాస్తవానికి ఇందా మీరు అన్నట్టు ప్రైవేట్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఆవిడ పూర్తి ఎంక్వైరీ చేసింది. అసలు ఆవిడ ఇవాళ చెప్పారు, నేను 13,000 కాగితాలు నేను రాత్రి పగలు చూశాను, పొద్దున్న తెల్లారకట్టు 4 లేచి చూశాను, తర్వాత రాత్రి 11 వరకు చూశాను, 13 లక్షల కాపీలు. అయితే నాకు ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఈ భరత్ యాదవ్ కావచ్చు, లేకపోతే మహేష్ యాదవ్ సార్ ఇంకొక అతను, వీళ్ళిద్దరు మహేంద్ర యాదవ్, వీళ్ళ సంభాషణల గురించి ఎందుకు రాలేదు ఆవిడ ప్రశ్నించింది. ఆవిడ అంటే ఒక సిబిఐ అడగాల్సిన ప్రశ్న ఈవిడ అడిగింది. మీకు అది చెప్తున్నాను. అందుకని అప్పుడు ఇంకా సిబిఐ ఎందుకు, సిబిఐ ఎంక్వైరీ నాకు వద్దు అని ఆవిడ కోర్టుకు వెళ్ళకూడదు. మనకి టెక్నికల్గా తెలీదు, నాకు తెలీదు. సో కాబట్టి అసలు ఈవిడ నేను అన్నది అది. అంటే ఇక్కడ ఆథెంటిసిటీ కావాలంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీని పెట్టుకుని చేసి దాన్ని కోర్టుకు సమర్పిస్తే దాన్ని వాళ్ళు సిబిఐని అడుగుతారా అని ఒక డౌట్ అంతే. వి మే హ్యావ్ కదా యాజ్ ఏ ఏమంటారు, మనం ఒక స్పెక్టేటర్ లాగా మనకు కూడా ఉంటుంది కదండి, ఒక ప్రజలుగా మనకు కూడా అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడటం కేసు ఇంత ఈ 8వ ఏళ్ళలోకి అడుగు పెట్టాక కూడా ఇంకా ఆవిడ క్వశ్చన్ నెంబర్ 1 దగ్గరే నిల్చుని ఉన్నారు. ఆవిడ అక్కడే ఉంది. ఆవిడ అక్కడి నుంచి అడుగు ముందుకేయటానికి సిబిఐ అనుమతి ఇవ్వట్లా. కాబట్టి ఇవాళ లక్ష్మీదుర్గ విషయంలో లేదు, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ కేసు కొంచెం ముందుకెళ్ళటం అనేది చాలా సంతోషించాల్సిన అంశం అండి. కనీసం ఇవాళ ఒక కదలిక వచ్చింది. కనీసం కొద్దిలో కొద్ది వీధి సుబ్రహ్మణ్యం హత్యకి లేదు అతని ఆత్మకి కొంచెం సంతోషం కలుగుతుంది. ఈ సంతోషం ఇక్కడ వివేకానంద రెడ్డికి కూడా కలగాలని మనం కోరుకుంటున్నాం. అందులో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్సెప్ట్ రాజ్యసభ ఆయన చూడని ఇది లేదు. ఇంకొకటి అసలు మనం ఆలోచిస్తే ఎంత సిల్లీగా అనిపిస్తుందంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తే ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఎంపీగా ఆయన కొనసాగకూడదు అనే ఒక్క అంశం కోసం అసలు బాబాయ్ని చంపించారా అనేది ఆలోచిస్తే కనుకైతే ఆశ్చర్యంగా, బాధగా, అది ఏదో చెప్తారు చూడండి, రకరకాల భావాలు సమ్మిళితం అవుతున్నాయి మనందరికీ కూడా. ఇవన్నీ వస్తాయి. ప్లస్ ఈయన ఎంపీగా కొనసాగకూడదు అనేది కదా సార్, అవినాష్ రెడ్డికి ఇప్పించాలని కదా. కాదండి, నాకు ఒకటి అర్థం కాదు సార్. ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన వినడా? ఆయన ఎంత సాఫ్ట్ మనిషి, మామూలుగా చెప్తున్నా. బాబయ్య కాదు అని కూర్చోపెట్టి చెప్తే వినడా? అంత బుర్ర బద్దలు కొట్టి, గొడ్డలతోటి బద్దలు కొట్టి, కుట్లు వేయించి ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటనేది మనందరి ప్రశ్న. అంటే ఆయన ముందు నుంచే ఆ యొక్క కుటుంబానికి ఈ కుటుంబానికి ఖచ్చితంగా కొంత విభేదాలు ఉన్నాయి. ఆయన ఏదున్నా సరే ఎంపీ సీట్ అయితే షర్మిల గారు, లేదంటే మటుకు వివేకానంద రెడ్డి గారు, వీరిద్దరి మధ్యన జరగాలి కానీ మన ఇంటి దాటి పోకూడదు అని చెప్పేసి అదే ఇప్పుడు ఆ ఒక్క మాటే ఇంత కొంపం వచ్చిందండి. ఆయనకు ఆ వివేకం ఉంది కాబట్టి నీకు వివేకం ఉండడం ఏంటి అని ఇలా చేశారు. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.